అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా జులిపిస్తుందని చెప్పొచ్చు. హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ను దాదాపు అక్రమ కట్టడాల కింద వస్తుందని చెప్పేసి హైడ్రా అధికారులు అయితే కూల్చివేతకు పూనుకున్నారు. మొత్తంగా హైడ్రాపై కొరడా హైడ్రా ఏదైతే అక్రమ నిర్మాణాలపైన అయితే కొరడా జులిపిస్తుంది. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, అలాగే బఫర్ జోన్లకు సంబంధించి ఎక్కడైతే ఆక్రమణకు గురయ్యాయో వాటన్నిటిపైన హైడ్రా సీరియస్గా ఉంది. హైడ్రాకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే దానికి కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఏవి రంగనాథ్ అయితే సీరియస్గా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఎక్కడైతే ఆ చెరువులు, కుంటలు, అలాగే బఫర్ జోన్లను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటి అన్నింటిపైన అయితే కొరడా జులిపించేందుకు అయితే హైడ్రా సిద్ధమైందని చెప్పచ్చు. ఇప్పటికే ఏదైతే హీరో నాగార్జునకు సంబంధించి 10 ఎకరాల్లో తను ఎన్ కన్వెన్షన్ ఏదైతే నిర్మాణించడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 3.5 ఎకరాలు అందులో అక్రమంగా చెరువులు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసి నిర్మించాడని చెప్పేసి అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా కూడా ఎన్ కన్వెన్షన్ను పూర్తిగా నేలమట్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తిగానైతే అధికారులు అక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా పూర్తిగా హైడ్రా ఏదైతే ఎన్ కన్వెన్షన్కు సంబంధించినటువంటి దారులన్నీ కూడా మూసివేయడం జరిగింది. దీనికి పూర్తిగానైతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు అయితే ఏవి రంగనాథ్ హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్గా వ్యవహరిస్తున్నాడు. తను ఏదైతే దాదాపు 400 చెరువులు ఏదైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి వీటన్నింటి కూడా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. కాలనీలు కూడా వెలిసాయి. వీటన్నిటిపైన త్వరలోనే హైడ్రా సీరియస్గా వ్యవహరించబోతుంది. ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఎందుకంటే రాను హైదరాబాద్ను పరిరక్షించుకునే క్రమంలోనైతే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పచ్చు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సీఎంగా అయ్యాడో ఆ తర్వాత హీరో నాగార్జున తన భార్య అమలతో కలిసి రేవంత్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తమ్ముడే పేకాటే అనే రీతిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారని చెప్పచ్చు. ఇప్పుడే అప్పటికే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ దాదాపు 10 ఎకరాల్లో నిర్మించారు. దీనికి సంబంధించి 3.5 ఎకరాలు చెరువులు ఏదైతే తుమ్మిడి చెరువుకు సంబంధించినటువంటి 3.5 ఎకరాలు భూమి కబ్జా చేశారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే దాదాపు ఎన్ కన్వెన్షన్ నాగార్జున హీరోకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం చేశారు.